కొత్తగా ఏం మాట్లాడతాడు నువ్వు? మా కంటెంట్ కి ఎంకేపీ మై విలేజ్ లో బ్లాగ్ పెట్టడం జరుగుతుంది. ఛానల్ నేము. ఈ ఛానల్లోని భాగస్వామ్యం వాళ్ళు మళ్ళీ శ్రీరామ్ గారు అంటే అన్నాడు గాని ఒక ఆ ఊహ ఎంత బాగుందో. బోర్డు ఇది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా చూపిస్తావు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? నమ్ముకోలేదురా. ఏడ్ చేసేస్తావు, చేసేస్తాడట. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మాట్లాడుతాను, నేను ఫీల్ అవుతా. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నువ్వంత హార్ష్గా మాట్లాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మనిషి అదే షాప్ దగ్గరకు వచ్చాము, మీ డీటెయిల్స్ తీసుకోవడానికి వచ్చాము. ఏంటి డీటెయిల్స్? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? నమ్ముకోలేదురా. ఏడ్ చేసేస్తావు, చేసేస్తాడట. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? మూర్తి గారు ఇలాంటప్పుడే గుడ్డ రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మనుషులు రెండు రకాలు, ఆడ మగ. ఇప్పుడు షాప్ దగ్గర నుండి తీసుకున్నాం, కానీ ఈ ఒక చిన్నప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరం పూట గ్రీటింగ్స్ అనేది మా షాప్ గల ఆవిడకి సోకరమ్మ గారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ యొక్క గ్రీటింగ్స్ అది ఏం చేస్తాను రైడా ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని చిన్నపిల్లలందరూ మా ఇంటికి వచ్చి ప్రతి సంవత్సరం ఇలా గ్రీటింగ్ తీసుకోవడానికి సరదాగా సంతోషం చేసుకుంటారంటే. అలాగే ఫ్రెండ్స్, పిల్లలు కూడా ప్రతి సంవత్సరం పూట ఎలా చేసుకుంటారో ఫ్రెండ్స్ పిల్లలు అడిగి తెలుసుకుందాం. ఈ గ్రీటింగ్స్ గురించి మీ అభిప్రాయం ఏంటుంటదమ్మా చెప్పు. చిన్నపిల్లల కదా మీరు. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. చిన్న భాషకి చెప్పు. ఎందుకు ముగ్గులాటి నైట్ వేస్తారు. అమ్మో, నిన్ను ఇలాగే కంటిన్యూ చేస్తే ఈ డెప్త్ చాలా డేంజర్ అయిపోద్ది. ఇంకా మీ వదిలింది చెప్పమ్మా. అంటే మీ పుట్టిన కాలనీ కాకుండా మీ యోగా తెలిసిన కాలనీ ఎన్ని సంవత్సరాలు గురించి అవగాహన? ఏం చదువుకున్నావు బాబు? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఫ్రెండ్స్ ఈ పాప చాలా చక్కనగా చెప్పింది. ఈ పాపకి ఏదో చాక్లెట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. పాపని అడిగింది. అలాగే ఈ పిల్లల్ని కూడా అడిగిద్దాం. ఈ పిల్లోడికి గ్రీటింగ్స్ పండుగ గురించి ఎంత అవగాహన ఉందో తెలుస్తుంది. ఈ కొత్త సంవత్సరం పాట బాబు ఈ గ్రీటింగ్స్ గురించి నీకు ఏ అర్థమైందో ఒకసారి చెప్పి. గ్రీటింగ్స్ అంటే చిన్నపిల్లలందరికీ చాలా ఇష్టం. ఇవే ఇంకా తగ్గించుకుంటే మంచిది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. గురించి తెలియజేస్తామని మా ఛానల్లో చెప్తాను. పట్టుకారా డాడీ, పట్టుకారా చెప్పు. ఏమైందిరా ఏమైందిరా? ఈ పిల్లలకు కూడా చాక్లెట్లు ఇవ్వడం జరుగుతుంది, అలాగే గ్రీటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా తీసుకుంటారు కదా. ఛానల్ సపోర్ట్ చేయమని చెప్పండి. చెప్పండి యూట్యూబ్ ఛానల్ సపోర్టింగ్. ఈ యొక్క
కుర్రోడికి బాగా ఈ యొక్క న్యూ ఇయర్ గురించి అంతా కూడా తెలుసు కాబట్టిగా ఈ కుర్రోడి గురించి ఒకసారి చెప్తారు, చూడండి, ఆలకించండి ఫ్రెండ్స్. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా మా చిన్నప్పుడు దాచాం కుప్పలు కుప్పలుగా. అలాంటిది ఇప్పుడు ఈ గ్రీటింగ్ చూడాలంటేనే పట్టుకోవాలంటే ఏదోలా ఉంది, ఎక్కలేని ఫీలింగ్. ఈ చిన్నపిల్లలు చేసారా, ఈ చిన్నపిల్లలు చేస్తూ ఉంటే మా చిన్నప్పుడు జ్ఞాపకం గుర్తుంది. ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి. హ్యాపీనెస్, హ్యాపీ న్యూ ఇయర్. గ్రూప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది, అది కూడా ఎంకేపీ మై విలేజ్ బ్రో. ఈ మై విలేజ్ లోని నువ్వు కంటెంట్ అని మీ ఛానల్ సపోర్ట్ చేయాలి. ప్లీజ్ కంప్లీట్ హ్యాపీ న్యూ ఇయర్. పిల్లలందరికి కూడా చిన్నప్పుడు ఇదే ప్లేస్ లో మేము ఇప్పుడు చూడు ఓకే అవును మీరిద్దరు కపుల్సా? ఇదిగోతా? ఓకే ఫ్రెండ్స్, ఇవాళ చాలా ఆనందంగా ఉంది కొత్త సంవత్సరం పూట. అలాగే ఛానల్ ఓపెన్ అయినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కొత్త ఛానల్కి స్వాగతం, అందరికీ సుస్వాగతం. చెప్పండి పిల్లలు, హ్యాపీ న్యూ ఇయర్. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పండి, ఇలాగట్టండి. సూపర్ సూపర్.